మన్యాల్సిన టాక్స్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు వైసీపీ అతి ముఖ్య నేత విజయసాయిరెడ్డి గారు చేసిన ఒక ట్వీట్ సంచలనం అవుతుంది. అదేంటంటే సింపుల్గా చెప్తున్నాను, యాజిటీజ్ కాకుండా ఆ కాన్సెప్ట్ మీకు చెప్తున్నాను. నేను పవన్ కళ్యాణ్ లాంటి యువ నాయకుడు, నేషనల్ లెవెల్ గుర్తింపు తెచ్చుకున్న నాయకుడు, నేషనల్ లెవెల్ అంటే మొన్న మహారాష్ట్ర వెళ్ళి ఎలక్షన్లో క్యాంపెయిన్ చేశారు కదా, అందుకు అటువంటి నాయకుడు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది అనే అర్థంలో ఈ ఆంధ్రప్రదేశ్ పరిపాలించడానికి 75 సంవత్సరాల ముసలోడు ఎందుకు, వృద్ధుడు ఎందుకు, కుర్రోడైతే బాగుంటుంది కదా, యువకుడైతే బాగుంటుంది కదా, పవన్ కళ్యాణ్ అయితే దీనికి సరైన నాయకుడు అన్న అర్థం వచ్చేటట్టు ఆ టోన్లో ఒక ట్వీట్ చేశాడు. అయితే ఇది ఎందుకు చేసేట అతను, ఇక్కడ 2 విషయాలు. ఇది విజయసాయిరెడ్డి గారి తాలూకా వ్యక్తిగత అభిప్రాయమా, పార్టీ అంటే పార్టీలు వాళ్ళు అనుకొని ఈ ట్వీట్ పెడతాం అనుకొని పెట్టారా? ఇక్కడ 2 రకాలు ఉంటాయి. విజయసాయిరెడ్డి గారి వ్యక్తిగత అభిప్రాయం అయితే నో ప్రాబ్లం, ఆయనది అలా ఫీల్ అయిన ఉండొచ్చు. కానీ పార్టీ నాయకత్వంతో సంప్రదించి ఈ ట్వీట్ పెట్టినట్లయితే అది నమ్మసత్యంగా లేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఒక డిప్యూటీ సీఎం ఉండి మొన్ననే సీ ద షిప్ అన్న ఒక డైలాగు ఎంత పాపులర్ అయిందో మనకు తెలుసు. అంటే అదే పుష్పాలు కూడా సీ ద ట్రక్ ఏదో అన్నారని పెట్టారని అని అంటున్నారు. మరి అది ఎప్పుడు షూటింగ్ అయితే నాకు తెలియదు, కానీ అది కాజువల్గా ఆ 2 అనుకోకుండా యాక్సిడెంట్లు జరిగాయా లేదా తెలీదు. అది పక్కన పెడితే విజయసాయిరెడ్డి అన్న వ్యక్తి వైసీపీలో ప్రముఖ నాయకుడు. ఈ ప్రముఖ నాయకుడే పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవ్వాలని 75 సంవత్సరాల వృద్ధుడు ఈ రాష్ట్రాన్ని ఏం పరిపాలిస్తాడు అన్న టోన్లో పెట్టాడంటే అక్కడ వ్యూహం ఉందా, లేదు విజయసాయిరెడ్డి తాలూకా వ్యక్తిగత అభిప్రాయం. విజయసాయిరెడ్డి వ్యక్తిగత అభిప్రాయం అవ్వడానికి అవకాశం లేదు, ఎందుకంటే ఆయన ప్రముఖ నాయకుడు వైసీపీలో. ఆ పార్టీ నుంచి బయటకు వచ్చేయాలనుకున్నప్పుడు ఇచ్చేటువంటి స్టేట్మెంట్లు తప్పేలాంటివి, ఆ పార్టీలో ఉండాలనుకుంటే ఇటువంటి స్టేట్మెంట్లు పార్టీ అధిష్టానానికి తెలియకుండా ఇటువంటి స్టేట్మెంట్లు ఇవ్వలేరు ఎవరును. ఇది మొదటి పాయింట్. రెండోది ఏంటంటే పార్టీకి తెలిసి ఇచ్చినట్లయితే, అంటే కూటమిలో ఒక గొడవ, ఒక భేదం తీసుకురావడం కోసం ఇటువంటి స్టేట్మెంట్ ఇచ్చాడా అనుకున్నట్లయితే, అది అంటే జగన్ తెలిసే ఈ స్టేట్మెంట్ ఇచ్చినట్లయితే ఇప్పుడు జగన్ అనుసరిస్తున్న వ్యూహం అలంకరించడం చాలా రాంగ్. ఎందుకంటే అంత అమాయకులు ఈ ప్రపంచంలో ఎవరు ఉండరు, ఈ ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు అంతకన్నా ఉండరు. ఎందుకంటే ఇంతవరకు కూటమిని వ్యతిరేకిస్తూ మాట్లాడుతూ సడన్గా పవన్ కళ్యాణ్ అనేది పెద్ద హీరోలాగా, వీళ్ళు అంటే రాజకీయాల్లో హీరోలాగా, నిశ్చితం ఆయన సినిమా రియల్ లైఫ్లో ఎలాగ ఆయన హీరోయే, పవర్ స్టార్, నో డౌట్, మంచి అభిమానులు ఉన్నారు, మంచి అభిమాన నాయకుడు, అందులో డౌట్ లేదు. కాకపోతే రాజకీయాల్లో ఆయన చేసిన తప్పిదాలు, తప్పటడుగులు ఎన్నో ఉన్నాయి. ఉదాహరణకి చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. అందులో ముఖ్యంగా 30,000 మంది పైగా అమ్మాయిల్ని హ్యూమన్ ట్రాఫికింగ్కి గురి చేశారు వైసీపీ ప్రభుత్వం అని చెప్పేసి ఆరోపణ చేసి నాకు ఇంటెలిజెన్స్ శాఖ నాకు చెప్పింది అని చెప్పిన తర్వాత ఈరోజు వరకు ఒక అమ్మాయిని కూడా ట్రేస్ అవుట్ చేయలేదు. మళ్ళీ ఆయన డిప్యూటీ సీఎం ఉండి మొన్న సీదా షిప్ సంగతి మాకు ఎలాగ తెలిసిందే. అంటే ఆల్రెడీ వార్తలు ఏమవుతున్నాయి, ఆల్రెడీ సీజ్ అయిపోయిన షిప్కి మళ్ళీ నేను సీదా షిప్ అన్నాడని, దాని మీద ఈయన మైక్ పెట్టుకున్నాడని, డ్రోన్ కెమెరాలు వాడారని, ఇలా రకరకాలుగా ఈయన మీద ట్రోలింగ్ అవుతుంది. అది పక్కన పెడితే అటువంటి వ్యక్తిని ఇంత అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారిని పక్కన పెట్టి యువకుడు కాబట్టి ఈ పవన్ కళ్యాణ్ గారికి అవకాశం వల్ల ఆయన సీఎం అయితే బాగున్ను, నేషనల్ లెవెల్లో స్థాయి నాయకుడు అయిపోయేతనం అని అనటం, ఇక్కడ పార్టీకి తెలిసి అంటే అది పార్టీ తప్పిదం, రాంగ్ వ్యూహంలోకి వెళ్తుంది వైసీపీ, జగన్. పార్టీ తెలియకుండా ఆయన వ్యక్తిగత అభిప్రాయం నో ప్రాబ్లం.
ఇది ఇందాక కూడా నేను చెప్పింది అదే. వ్యక్తిగతంగా మనం ఈ నాయకుడిది బాగుంది అనుకుంటే అది వేరే సంగతి. అది ఎప్పుడు ఇస్తాం? ఒక నాయకత్వంలో మనం ఉంటుండగా ఇంకో నాయకుడిని పొగడ్డం, ఆ పార్టీ నుంచి బయటకు వచ్చారనుకున్నప్పుడు మాత్రమే ఇలా స్టేట్మెంట్లు ఇస్తారు, లేదు వచ్చిన తర్వాత స్టేట్మెంట్లు ఇస్తారు. అంతేగాని ఆ పార్టీలు ఉంటుండగా అతి ముఖ్యమైన నాయకుడు వైసీపీకి ఈ స్టేట్మెంట్ ఇచ్చాడంటే ఆయన వ్యక్తిగత అభిప్రాయం అయితే అతను పార్టీ నుంచి వచ్చేస్తున్నట్టు అర్థం. లేదు పార్టీకి చెప్పి అధిష్టానానికి చెప్పి ఈ ట్వీట్ చేసినట్లయితే పార్టీ కూడా రాంగ్ ట్రాక్లో ఉన్నట్టు అర్థం. ఎందుకంటే ఆ మాత్రం అర్థం చేసుకోలేరా అపోజిట్ పార్టీ వాళ్ళు? మా కూటమిలో ఒక చిచ్చు పెట్టడానికి విజయసాయి ట్రై చేస్తున్నాడని ఆ మాత్రం అర్థం కదా కూటమి నాయకులు. అందుకే కదా వెంటనే జనసేన నాయకులు అంటే స్పందించారు. స్పందించి ఇలా మా పార్టీకి టీడీపీకి లేదా చంద్రబాబు నాయుడికి జగన్కి ఎవరు పవన్ కళ్యాణ్కి మధ్య ఒక భేదం, ఒక డిఫరెన్స్ తీసుకురావాలని, గొడవ పెట్టాలని వైసీపీ నాయకులు ట్రై చేస్తున్నారు, విజయసాయి రెడ్డి ట్రై చేస్తున్నాడని వాళ్ళు వెంటనే ఒక స్టేట్మెంట్లు కూడా బొలిశెట్టి ఇచ్చినట్టు నేను ఇప్పుడు న్యూస్లో చూశాను, యూట్యూబ్ ఛానల్స్లో నేను చూశాను. ఎవరైనా అంతే కదా, సడన్గా ఎందుకు పొగుడుతారు ఒకరికి? ఇంతవరకు లేనిది ఇప్పటికిప్పుడు పవన్ కళ్యాణ్ పెద్ద లీడర్ అన్నట్లు ఒక స్టేట్మెంట్ ఇస్తే, ఇంతవరకు ఉదాహరణ నేను ఎంతవరకు నేను పవన్ కళ్యాణ్ విమర్శిస్తూ వచ్చాను. సడన్గా నేను పవన్ కళ్యాణ్ ఇండియాలో నెంబర్ 1 లేదా ఆంధ్రాలో నెంబర్ 1 నాయకుడు అంటే ఎవరికైనా డౌట్ రాదా? మినిమం కామన్ సెన్స్ కదా అది. కాబట్టి అందుకంటే ఆయన వ్యక్తిగత విషయంలో ప్రాబ్లం లేదు. ఒకవేళ యువ నాయకుడే అనుకున్నట్లయితే మరి యువ నాయకుడు పవన్ కళ్యాణ్ అంటే తక్కువ ఏజ్లో ఉన్న లోకేష్ బాబు కాదా? లోకేష్ కూడా యువ నాయకుడే కదా. ఒకవేళ 70 సంవత్సరాల వృద్ధుడు ఈ రాష్ట్రాన్ని ఏం పరిపాలిస్తాడు అనుకున్నట్లయితే అప్పుడు లోకేష్ బాబుకి ఇవ్వచ్చు కదా. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అంటే ఏది తక్కువ, యువకుడు. ఆ కామన్ సెన్స్ ప్రజల్లో ఉంటుంది కదా. ఇదేది తెలియకుండా ఈయన వ్యక్తిగతంగా ఆ ట్వీట్ పెట్టాడా, లేదంటే పార్టీని సంప్రదించి పెట్టినట్లే? పార్టీని సంప్రదించి పెట్టినట్లయితే ఇంతకంటే రాంగ్ వ్యూహం ఇంకోటి ఉండదు. ఎందుకంటే జగన్ అంత గాబరా పడవలసిన అవసరం లేదు. ఎందుకు లేదంటే ఈ పార్టీ ఈ కూటమి జస్ట్ 6 months అయింది. దట్ జనవరి 3వ వారం నుంచి ప్రజల్లోకి వస్తాడు జగన్ అని అంటున్నారు. వచ్చి తెలుసుకున్న తర్వాత అప్పటికే కుదరకపోతే ఈ స్ప్లిట్ అనేది ప్రయత్నిస్తే ఒక అర్థం ఉంది. రాజకీయ వ్యూహంగా అయితే ఒక అర్థం ఉంది. కానీ ఇప్పుడే రాకముందే, జగన్ ప్రజల్లోకి రాకముందే, ప్రజల తాలూకా స్పందన ఏ విధంగా తెలియకముందే ఈ పవన్ కళ్యాణ్ని ఇలా అంటే నువ్వే సీఎం అయితే బాగున్ను అన్న లెవెల్లో ఆయన పైకి ఎక్కించేసి ఆ కూటమిలో చీలికి వచ్చేస్తుంది, ఆ చీలిక ద్వారా మనం ఏదో సాధించేస్తాం అనుకుంటే అది రాంగ్. అది ఎప్పుడు కూడా తెలుసుకోండి. ప్రజాభిమానం ఉన్నప్పుడే అది ఏ పార్టీ అయినా ఏ నాయకుడైనా సరే ప్రజలు ఆమోదిస్తేనే మీరు నాయకులు అవుతారు. ఒకళ్ళు వ్యూహం ద్వారా వస్తే రావచ్చు గాక, కానీ చరిత్ర మీరు నిలబడరు. అది మనం ఖచ్చితంగా చెప్పగలం. చరిత్రలో మీరు నిలబడలేరు. ఇప్పుడు వచ్చారు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యాడు, చంద్రబాబు నాయుడు సీఎం అయ్యారు, చాలా సీట్లు గెలుచుకున్నారు, 160 పైగా సీట్లు గెలుచుకున్నారు. అయితే 80 3 పార్టీలు కలిపి కొట్టిన సక్సెస్ అని ఒకవైపు, అబద్ధపు హామీలు ఇచ్చిన ఒకవైపు, ఇంకోవైపు ఈవీఎం ట్యాంపరింగ్ ఎలాగా ఉంది. ఇన్ని కలిపితే మీరు వచ్చారు. కానీ జగన్ ఓటింగ్ శాతం 40% తగ్గించలేకపోయారు కదా. కానీ జగన్ తొందరపడతానని నేను అనుకోను. ఒకరు జగన్ ఒక రాంగ్ స్టెప్ కానీ ఇస్తే నేను జగన్కి ఇచ్చిన సలహా ఇదే, గాబరా పడకండి. 6 నెలలు ఈ కూటమి ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేక వచ్చిందో చూస్తున్నారు. వెయిట్ అండ్ సీ. ఎందుకు గాబరా? తర్వాత జనవరి 3rd week తర్వాత జగన్ అలాగా జనంలోకి వస్తాడు, అప్పుడు స్పందన తెలియదా? దానికోసం ఇప్పుడే పవన్ కళ్యాణ్ని లేని హైప్ని క్రియేట్ చేసి కూటమి మధ్య ఏదో స్ప్లిట్ పెట్టేసి చేయాలనుకునే ఈ వ్యూహం మాత్రం రాంగ్, ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే అది నేను కాదు, ఆల్రెడీ జనసేన నేతలు గమనించారు. జనసేన నేతలు స్టేట్మెంట్లు ఇస్తున్నారు. ఒకరు యువ నాయకుడు అంటే లోకేష్ బాబు ఏంటి అవుతాడు? అఫ్కోర్స్ పవన్ కళ్యాణ్ వ్యూహాలు పవన్ కళ్యాణ్కి ఉంటాయి, చంద్రబాబు నాయుడు వ్యూహాలు చంద్రబాబు నాయుడుకి ఉంటాయి, జగన్ వ్యూహాలు జగన్కి ఉంటాయి. ఏ వ్యూహం లేనివాడు ఎవడంటే జనమే. చంద్రబాబు వ్యూహం ఉంటుంది, పవన్ కళ్యాణ్ వ్యూహం ఉంటుంది, జగన్ వ్యూహం ఉంటుంది. వ్యూహం లేనివాడు ఎవడరా అంటే జనమే. ఆడి వ్యూహం ఉంటుంది. ఆడికి ఈ కుట్రలు ఇవి ఉండవు.
మనకి ఏ ప్రభుత్వం ఏం చేస్తాం అనుకుంటే ఆ ప్రభుత్వం నమ్మి దానికి ఓటేస్తారు. మొన్న టీడీపీ కూటమిని నమ్మారు, ఓటేశారు. వ్యూహాలు లేనోడు జనమే. ఈ ప్రభుత్వం మనం ఏం జరగదు, ఆ ప్రభుత్వం ఏం జరుగుతుందో నమ్మితే వేసేస్తాడు. వ్యూహం ఉండదు, అమాయకత్వం ఉంటుంది, లేదా అజ్ఞానం ఉంటుంది. ఈ రెండే ఉంటాడికి, వ్యూహాలు ఉండవు రాజకీయ నాయకుల్లాగా. కాబట్టి ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే, ఇప్పుడు నిజంగా యువ నాయకుడు కావాలనుకున్నట్లయితే అక్కడ లోకేష్ ఉన్నాడు కదా. ఇక్కడ పాయింట్ ఏంటంటే, తెలివిగా అందుకే ఏం చేశాడు, లోకేష్ సీఎం అవ్వకుండా అంటే అడ్డుపడుతూ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. అంటే చాలామంది ఏమనుకుంటారు, 2 సంవత్సరాలు చంద్రబాబు 2.5 సార్లు చంద్రబాబు ముఖ్యమంత్రి ఉండి తర్వాత లోకేష్ పేరుని ప్రతిపాదిస్తాడు సీఎంగా. అది పవన్ కళ్యాణ్కి ఇష్టం లేదు. అందుకే ఏం చేశాడు, 10 సంవత్సరాల వరకు మీరే సీఎం అని చంద్రబాబు నాయుడిని అన్నాడు. దీని అనకదేంటి, చంద్రబాబు నాయుడు ఆకాశానికి ఎత్తేసినట్టు కాదు, లోకేష్ని సీఎం చేయకుండా ఉండడం పవన్ కళ్యాణ్ వ్యూహం అర్థమైపోయింది. ఎవడు వ్యూహాలకు ఉంటే తప్పే లేదు, ఇది రాజకీయాలు ఇవి కాదు. నేనేంటంటే, ప్రజాబలం ఉన్నప్పుడు ప్రజలు మనం ఆదరిస్తారనుకున్నప్పుడు వ్యూహాలతో పని లేదు. అది తెలుసుకోండి రాజకీయ నాయకులందరూ, మీ అందరూ నేను చెప్తున్నాను. ప్రజాబలం మనకు ఉంటుంది అనుకున్నప్పుడు వ్యూహంతో పని లేదు, ఏ వ్యూహాలు అక్కర్లేదు. ప్రజలు మనకు ఓటేసి గెలిపిస్తారు. ఒకవేళ పొరపాటు మన నిజాయితీకి ఉన్నప్పుడు కూడా మనల్ని ఓడించినా సరే తప్పు తెలుసుకొని మనల్నే గెలిపిస్తారు. ప్రజలంత అమాయకులు కాదు. అరే మన వాళ్ళ తప్పుందో వాళ్ళు తెలుసుకోలేనంత అమాయకులు కాదు. అరే అనవసరం మనతో ఓడించామే అని బాధపడి మళ్ళీ ఆ నాయకుని గెలిపించుకుంటారు. ఈలోపు తొందర ఎందుకు, ఏముంది, ఏమైపోద్ది. కాబట్టి నేను ఇక్కడ చెప్తున్నా, విజయసాయిరెడ్డి ట్వీట్ ఆయన వ్యక్తిగతం అయితే నో ప్రాబ్లం, కానీ పార్టీ పరంగా వ్యూహాత్మకంగా విజయసాయిరెడ్డి గారి చేత ఆ ట్వీట్ పెట్టించినట్లయితే అది పార్టీ చేసిన తప్పుదం అవుతుంది, రాంగ్ వ్యూహం అవుతుంది. అది మీ మీద మీకు నమ్మకం లేకపోవడం అవుతుంది, ప్రజల మీద మీకు నమ్మకం లేకపోవడం అవుతుంది. ప్రజలు నమ్ముతారు, నిజాయితీగా ఉన్న వ్యక్తిని ఖచ్చితంగా నమ్ముతారు. పొరపాటును తప్పు చేసినా సరిదిద్దుకుంటారు. వెయిట్ అండ్ సీ, వెయిట్ చేయండి. ఏముంది, ఏమైపోద్ది ఇందులో. ఇది నేను వైసీపీ అధిష్టానానికి నేను ఇస్తున్నటువంటి సలహా అనుకోండి, సూచన అనుకోండి, ఏదైనా అనుకోండి, లేకపోతే మీరు ఏ పేరైనా పెట్టుకోండి. నేను గమనించిన రాజకీయాలు, నేను ఈ ప్రజల మనస్తత్వాన్ని గమనించిన దాని ప్రకారం నేను చెప్తున్నాను. ఎటువంటి పొరపాట్లు చేయకండి. ఎవరు విజయసాయిరెడ్డి ఒక ట్వీట్ చేస్తే వాళ్ళకు గొడవ వచ్చేసి వాళ్ళు విడిపోతే మాత్రం మీరు ఎందుకు అవుతారు, లోకేష్ అవుతాడు. ఆఫ్టర్ ఆల్ జనసేనకు వచ్చిన సీట్లన్నీ 22-23 ఉన్నట్టుగా ఉన్నాయి. ఆ 23 మందితో బయటకు వచ్చినంత మాత్రాన చంద్రబాబు నాయుడికి నష్టం వస్తుందా? లేదు చంద్రబాబు నాయుడు తీసేసి పవన్ కళ్యాణ్ సీఎం చేసేద్దాం, తెలుగుదేశం ఎమ్మెల్యే కూడా అనేసుకుంటారా? ఒకరు అనుకుంటే అంతమంది 10 మంది 30 మంది ఉంటారు. అవి తీసేసినా చంద్రబాబు నాయుడు గారికి వచ్చిన నష్టమే ఉండదు. ఈ విషయం జగన్ తెలియదా, అధిష్టానం తెలియదా? ఒకవేళ ఇది పార్టీ వ్యూహం అయితే ఎందుకంటే పరిపాలన వ్యూహం ఇంకోటి ఉండదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన్యాల శ్రీను టాక్స్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.